శివయ్య, అద్భుతం చేశావు కదయ్యా. నీ ఆలయం ముందుండే ఈ కోనేరు దుస్థితి గురించి వీడియో పెడితే ఈ రోజు ఇంతమంది చైతన్యవంతులై ఈ కోనేరును తమ సొంత ఇంటి వలె భావించి శుభ్రం చేయడానికి వచ్చేలా చేశావు. ఇది కదా నిజమైన విజయం అంటే. నువ్వు ఆ పరమేశ్వరుని నమ్మి ఒక అడుగు ముందుకేశావంటే ఆయనే నీకు తోడుంటాడు, 10 మందిని తోడుగా నిలబెడతాడు. ఇక్కడ రాష్ట్రాలు దాటి వచ్చిన వాళ్ళు ఉన్నారు, గ్రామస్తులు ఉన్నారు, దూర ప్రాంతాల వాళ్ళు ఉన్నారు. మేమందరం కలిసి ఈ రోజు శ్రమదానం అనే ఆయుధంతో కనుమరుగవుతున్న మన ధర్మం కోసం, మన చరిత్ర కోసం చిన్నపాటి యుద్ధమే చేశాం. 24 గంటల పాటు రాత్రి పగలు అనే తేడా లేకుండా దాదాపు 50 మందికి పైగా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అలుపెరగని పోరాటం చేసి ఈ పురాతన కోనేరుకి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చాం. ఈ కోనేరు శుభ్రం చేసి సోమవారం తెల్లవారుజామున బ్రహ్మముహూర్త కాలంలో మేమందరం దీపాలతో అలంకరించాం. ఇక్కడికి రాలేని నా ఫాలోవర్స్ లో కొంతమంది అద్భుతమైన భోజనం అందించారు, నీటి మోటార్లు అందించారు, రాత్రి అల్పాహారం ఇక్కడి గ్రామస్తులు అందించారు. ఇలా ప్రతి ఒక్కరి సహకారంతో ఈ కార్యాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఇంత గొప్ప కార్యక్రమం నా ఒక్కడి వల్ల విజయవంతం అవ్వలేదు. మీరందరూ ఒక అడుగు ముందుకేయడం